అందరికీ నమస్కారం అండి. ఎరా నీకు బొట్టెట్టి చెప్పాలా? ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకొని వచ్చారని చూస్తున్నారా? ఏం లేదండి, కొందరు మా వీడియోల్ని కొందరేంటి మీరే చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. ఇది వెరీ మచ్ అన్యాయం అండి. ఏయ్ నువ్వుండు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ సపోర్ట్ మాకు ఎంతుందో అర్థమవుతుంది. మీరు లైక్ కామెంట్ చేస్తేనే మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చిందో మాకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే మన ఫ్యామిలీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అబ్బా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, ముందు వీడియోలోకి పదండి. ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి చిట్టి, అలాంటి రంగులన్నీ కలిపేదే ప్రేమ రంగు. రంగుల్ని పేపర్ మీద వాడితే డ్రాయింగ్ అంటారు, అదే మనిషి మీద వాడితే హోలీ అంటారు. కొందరు రంగుల్ని హానికరం అంటారు, కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే వాటన్నిటినీ మించిన హానికరం నువ్వే చిట్టి. ఏంటి? అవును చిట్టి, అవి ఆర్టిఫిషియల్ అయింది హానికరం. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఆర్ట్ పీస్ లా ఉంటావు, అందుకే హానికరం అంటున్నాను. నీకు మ్యాచింగ్ అయ్యేలా రంగు రాద్దాం అనుకున్నాను, ప్రతిదీ నీ రంగు ముందు బొంగులాగానే ఉన్నాయి, అందుకే అన్నంలా తెల్లగా ఉండే నీకు సున్నమైతే కరెక్ట్ అని పట్టుకొచ్చాను. ఎవర్రా నువ్వు? మా నాన్న. చిట్టి 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 చిట్టి. ఏమైంది వీడికి? నిద్రలో కలవరిస్తున్నట్లున్నాడండి. అది నాకు కనిపిస్తుంది, అదే దేని గురించి కలవరిస్తున్నాడు అని అడుగుతున్నాను. మొన్న వీధి చివర చీటీ పాటకు తీసుకెళ్లానండి, దాని గురించి తలుచుకుంటున్నట్లున్నాడు. నీ ముఖం, ఏదో ఎగ్జామ్కి చీటీలు ఎట్టి ఎప్పుడో దొరికిపోయినట్టున్నాడు. ఆ రోజు 4 పీకుంటారు స్కూల్లో, దాన్ని కలవరించుకొని ఏడుస్తున్నాడు. కొన్ని నీళ్ళు తెచ్చికొట్టు. ఏరా ఏమైంది? మీరు లెగ్సే ఉన్నారుగా, నిద్ర లేపి ఏమైందని నన్ను అడుగుతారేంటి? కొడితే మూతి వాచిపోద్ది. నిద్రలో దేని గురించి కలవరిస్తున్నావు అని అడుగుతున్నాను. ఏంటి ఇదంతా కళ? అక్కడ ఆళ్ళనా ఇక్కడ మా నాన్న, ఇద్దరు టైమింగ్ లేకుండా వచ్చి టైమింగ్లో ఉన్న నా కళ్ళని కొలాప్స్ చేసేశారు. ఏంట్రా ఏదో కొనుక్కుతున్నావు? మొదటి నుంచి వినుంటాడా? వినుంటేనా నీ పాటికి మడత కాజాలా మడతెట్టేసేవాడు. ఏం లేదండి, ఏటి మాట్లాడానో మర్చిపోయాను, అదే గుర్తు తెచ్చుకుంటున్నాను. ఏదో చీటీ అని చిట్టి అని అన్నావురా. నువ్వు కూడా విన్నావేంటే? ఇక్కడ నుండి మనం సపరేట్గా పడుకోవడమే బెటర్. వీళ్ళతో కలిసి పడుకున్నా సరే మూతికి ప్లాస్టర్ వేసుకోవడం మర్చిపోకూడదు. హ్యాపీ హోలీ రా చెంటి. అంకుల్ మీరా? చెంటిగాడు లేడా? ఏరా అప్పుడే వచ్చేసారా? మరేమనుకున్నావురా, ఈరోజు హోలీ, వీధి మొత్తం లొల్లి లొల్లి చేయాల్సిందే. ఏరా నీకు వేరే పని పాట లేదా? పని చదువు అయ్యాక చేసుకుంటాం అంకుల్. ఇక పాట అంటారా? కొత్త సినిమా పాట నేర్చుకున్నాను, పాడమంటారా? రంగులే నీ రంగులే, నీ రాకతో రంగులే పొంగలే. ఇలాంటి ఎదవలతో తిరగడం వల్లే నువ్వు ఇంత అడ్డంగా తయారయ్యావు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మాకేం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, మీ వాడు మీ ఇంట్లోనే తయారయ్యి వస్తున్నాడు. వీడు మాటలతో మా నాన్న మెంటలు ఎక్కించేసేలా ఉన్నాడు. రేయ్ మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తాను. సరే అయితే వచ్చేటప్పుడు నీ రంగులు నువ్వే తెచ్చుకో, వచ్చి మా వాటిల్లో చేతులెట్టకు. రంగులు పూసుకుంటే ఏమొస్తుందిరా మీకు? అగైన్ ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మీకు ఈ వయసులో జెండు బామ్ అమృతం రాసుకుంటే ఏటొస్తుందో, మాకు ఈ వయసులో రంగులు రాసుకుంటే అదే వస్తుంది. ఎలా ఇచ్చాం? అర్జెంట్గా వెళ్ళిపోరా నువ్వు ఇక్కడి నుంచి. ఏమేవ్ రెండు వైపులా తలుపులకి తాళాలు ఎక్కడున్నాయి? దేనికండి? ఎటైనా వెళ్తున్నామా మనం? కాదు, ఈ నా కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి. నేనేట్ చేశానండి? ఏడ్ చేయకుండా ఉండడానికి, నా కొడుకులతో గాలి తిరుగుళ్ళు తిరగకుండా ఉండడానికి. ఏటు హోలీ ఆడడం కూడా తప్పేనా? నువ్వు హోలీ ఆడాలనుకుంటే నేను రంగులు తెస్తాను, నాకు మీ అమ్మకు రాయు, సరిపోతుంది. మనం రాసుకోవడానికి ఇది ఏమన్నా నలుగులేంటండి? నలుగురితో కలిసి నవ్వుతూ చేసుకునేదేకా పండగ అంటే. నువ్వు నలుగురితో కలిస్తే పర్లేదు, నీ ఎదవలతో కలవడం వల్లే సంకనాకపోతున్నావు. హలో, అవునా, తప్పకుండా వస్తాను. ఏమేవ్ బీరువాలో నా తెల్ల చొక్కా ఉంది కదా, దాన్ని తీసి ఇస్త్రీ చేసి ఉంచు. మా ఓనరు మార్కెట్ వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడంట, మధ్యాహ్నం నువ్వు నాకేట ఉండకు. సరేనండి,
నాకు పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాను. ఇప్పటి వరకు తలాడిచ్చి అలసిపోయాను. నేను వెళ్ళిపోతే నేను హోలీ ఆడుకోవచ్చు. నాకు తెలిసిరా కొండగా రంగులనగానే భయపడి ఈ బొంగులో టీషర్టే తీసాడని. ఈ చొక్కా వీళ్ళ నాన్న ఇన్ని కొండకి తీసుకెళ్తున్నప్పుడు కొన్నాడురా. అప్పటి నుంచి ప్రతి పండగకి ఇదే ఇంక అండగా ఉంటుంది. ఏరా మీ నాన్న బయటికి వెళ్ళిపోయాడా? నీకెలా తెలుసు? వాన వెళ్ళిపోతేనే కదా వాన బొమ్మలు బయటకు వచ్చేది. అయినా ఏంట్రా బాబు మీ నాన్న అన్నిటికీ అరటి బోదలో అడ్డంగా నిలబడతాడు. అరటి బోద కాదు, నేను కనుక ఆపకపోయింటే నీ వీప్ మీద అట్టేసి నీకే తినిపించేవాడు. మా నాన్న ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే వాయి కొట్టేయగలడు నిన్ను. సర్లేరా చేంటి, ఇప్పుడు ఏం చేద్దాము అది చెప్పు. చెప్పడానికి ఏముంది, లింగు లింగుమని చేతులు ఊపుకుంటూ వచ్చాడు. వీడితో ఉంటే మనం హోలీ ఆడినట్టే. మనసుంటే మార్గం ఉంటుందిరా సీను. అంటే ఇప్పుడు నువ్వు పర్సులోంచి డబ్బులు బయటికి దిగకుండా మనసులోంచి రంగులు బయటికి తీయేస్తావు నువ్వు? అది కాదు. పట్టుకోరా కొండగా, ఇది ఎరుపు కుంకుమ, ఇది పసుపు మసాలా వాసన వస్తోంది, ఇది వైట్ విభూది, ఇది బ్రౌన్, ఇది అమ్మవారి బండారు రాసీను. ఇప్పుడు ఈ 4 కలర్లు సగం సైడ్ చేసి 4 కాంబినేషన్లు ట్రై చేసామనుకో, మనకి పింక్ ఆరెంజ్ పర్పుల్ కూడా వచ్చేస్తారా సీను. నువ్వు ఇక్కడ పుట్టాల్సినవి కాదురా, అందుకే హాస్పిటల్లో పుట్టాను. ఏడ్చావులే కదా అన్నా. ఏటి కావాలి తమ్ముడు? వాటర్ గన్నులు ఉన్నాయా? ఉన్నాయి తమ్ముడు. ఏ మోడల్ కావాలో చెప్పు. ఏ మోడల్ ఉన్నాయి? పిస్తాల్ నుండి MK47 వరకు అన్ని ఉన్నాయి తమ్ముడు. అన్నా వాటర్ బెలూన్లు ఉన్నాయా? ఉన్నాయి తమ్ముడు. ఇందులో నీళ్ళు ఏవేటి? నీళ్లు నువ్వే నింపుకోవాలి తమ్ముడు. ఈ బెలూన్ల కంటే బిందులు లేం కదరా, ఎక్కువ నీళ్ళు నింపుకోవచ్చు. రేయ్ నువ్వు గమ్మునుండు. అన్నా కలర్ బాంబులు సినిమాలో చూపిస్తారు కదా, స్మోక్ ఎఫెక్ట్, అవి ఉన్నాయా? కలర్ బ్లాస్ట్? పక్క వీధిలో కాలనీ వాళ్ళందరూ కలిసి హోలీ ఆడుకుంటున్నారంట. ఆంటీ అంకుల్లే కాదు, అమ్మాయిలు కూడా ఉంటారు. అవునా, ఇంకెంత లేట్, పదా పాలు చూసొద్దాం. పక్క వీధంటే చిట్టి వాళ్ళు ఉండేదే కదరా. అవునరా సీను, మరి ఎందుకు లేటు, మనం కూడా వెళ్దాం పదండి. ఓడి అమ్మ, ఇంతమంది ఉన్నారేంట్రా? కాలనీ పేరుతో ఊరంతా కట్టకట్టుకొని ఇక్కడే ఉన్నట్టున్నారు. అదే కదా, మన కాలనీ వాళ్ళు ఉన్నారు. ఒకరింట్లో గొడవ జరుగుతుందని తెలిస్తే గోడలకు చెవులు ఎతికించుకునేసి వినడానికి రెడీగా ఉంటారు తప్పితే ఇలా గ్రాండ్గా ఆలోచించే బుర్ర ఒకరికి లేదు. మన వాళ్ళకి భక్తి ప్రోగ్రాంలో ప్రసాదాలు ఎక్కడ పెడతారో, ఫ్యామిలీ ఫంక్షన్లో ప్లేట్లో ఎన్నేసి రకాలు వడ్డిస్తారో అన్నదాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీ మీద ఉంటే మన కాలనీ ఎప్పుడో బాగుపడేది. సర్లే, వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు చిట్టి ఎక్కడుందో చూడు. హ్యాపీ హోలీ చంటి. హ్యాపీ హోలీ చిట్టి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను చంటి. మా పక్కింటి పిల్లాన్ని పంపించి మిమ్మల్ని కూడా ఇక్కడ హోలీ ఆడడానికి పిలుద్దాం అనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు. పిలవడం ఎందుకు చిట్టి, తలుచుకున్నా చాలు. తేనెతీగలా నీ ముందు వాలిపోయి, జోరీగలా నీ చుట్టూ తిరుగుతూ, కందిరీగలా నీ కళ్ళ ముందే ఉంటాను. పక్కనే మురుగుంటున్నట్టుందిరా రాహుల్, ఈగలు ఎక్కువైపోయాయి. నువ్వు మాటలతోనే మాయ చేస్తావు చంటి. నాకు మాయలు మంత్రాలు రావు చిట్టి. అవునవును, ఈ ఎగ్జామ్లో ఆన్సర్ లేరు. ఇంకా ఈ మాటలు అంటావా? ఆటల్లో ఆంటీల్ని, ఆటల్లో ఈ చంటీని ఎవరు కొట్టలేరు చిట్టి. ఒసే చిట్టి, ఎవరే అతను? నా ఫ్రెండే, ఫ్రై అయిపోయిన బెండకాయలాగున్నాడు. వీడు నీ ఫ్రెండ్ ఏంటి? చింతకాయకి చుడిదార్ వేసుకొని వచ్చినట్టుంది. ఎవరిది చిట్టి? తను నా ఫ్రెండ్ చంటి. ఓహో, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు సైలెన్సర్ బిగించిన బండిలా సైలెంట్గా ఉండాలి. కాదని సౌండ్ చేసావనుకో, కలర్లో కలిపి కారం కొట్టేయగలను. చిచ్చి, అందరితో కాస్త మంచిగా ఉండు చంటి. మంచితనానికి పేరెట్టాలని చూస్తే రెండో పేరు నాదే ఉంటుంది చిట్టి. మరి మొదటిది? మొదటి పేరు నీదే చిట్టి.
మనం ఇక్కడికి హోలీ ఆడడానికి వచ్చామా లేక వీళ్ళ స్టోరీ చూడడానికి వచ్చామారా సీను? రేయ్ త్వరగా మాట్లాడు. నీ స్పీచ్ అయ్యే లోపల కలర్స్ అయిపోయేలా ఉన్నాయి. త్వరగా హోలీ ఆడుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. సరే చంటి, మీరు ఆడుతూ ఉండండి. నేను ఇక్కడే ఉంటే అందరికీ డౌట్ వస్తుంది. మూర్తి, హ్యాపీ హోలీ సార్. ఈ చొక్కా వేసాక పండగలు పబ్బాలు లేవు. జనాలు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు పండగ. ఈరోజు హోలీ. ఎవడైనా హాయిగా ఉండకుండా హడావిడి చేయాలని చూసాడో ఆడికి హ్యాండ్ కర్స్ వేసి లోపలేసేయి. ఆ బండాపు. ఏంటి సార్? రే, హెల్మెట్ ఏది? హోలీ కదా సార్, రంగు పడుద్దని పెట్టుకోలేదు. సరే, బండి పేపర్లు తీ. రంగు పడుద్దని తీసుకురాలేదు సార్. పోనీ ఫైన్కి డబ్బులున్నాయా? రంగు పడుద్దని పర్సు ఇంట్లోనే పెట్టొచ్చా సార్. మరి బయటికి ఎందుకు వచ్చావురా నువ్వు? అందరూ రంగులు వేసుకుంటున్నారో లేదో చూద్దామని వచ్చా సార్. ఈయన బండెక్కిచ్చు మూర్తి. రంగు తేలిపోయేలా లోపలేసి దంచుదాం. ఇదేంటి ఇలా మాసిపోయింది? తీసుకెళ్లి సర్ఫ్లో నానబెట్టేస్తాను. ఆయన వచ్చేలోపు ఉతికేసి ఐరన్ చేసేయచ్చు. ఎరా ఎంతసేపు మాగేనా? తీసుకెళ్ళి చిట్టికి రాయి. చిట్టికా? ఎవరైనా చూస్తే బాగోదేమోరా. చూస్తే బాగోదు, ఎవరు చూడకుండా రాసొచ్చేయి. అంతే అంటావా? పొద్దున కల్లో చెప్పిన మాటలు కొన్ని గుర్తున్నాయి, అవే రిపీట్ చేద్దాం. ఏంటి చంటి? ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి చిట్టి. ఆ రంగులన్నీ కలిపేదే ప్రేమ రంగు. నీ రంగు ముందు ప్రతి రంగు బొమ్మలానే ఉంటుంది. బొమ్మ అందంగా ఉండాలని రంగులేస్తారు అందరూ. కానీ అందానికే రంగులు వేయాలంటే ఏ రంగులు సరిపోవు చిట్టి. అందుకే అన్నీ తీసుకొచ్చాను. ఏ ట్రై ఏమంటావు చెప్పు. రే, ఎవర్రా నువ్వు? అమ్మో, మా నాన్న. కల్లోనే కాదు, ఇక్కడ కూడా కట్ చేసాడు ఈయన. ఏయ్, ఆ పిల్లని చూసావా? ఓయ్ పిల్ల, రంగులు వేసుకున్నాం, వస్తావా? నీకు రాయడం రాదేమో చెప్పు, నేను రాస్తా. తన చిట్టి ఫ్రెండ్ కదా, ఎవరు ఏడిపిస్తున్నారా? ఇందాక నన్ను నోటికి వచ్చిందనింది, ఇప్పుడు దానికి కావాల్సిందే అదే. అదే ప్లేస్లో చిట్టి ఉంటే ఇలానే అంటావాయిట్రా? ఒకసారి వాళ్ళని చూడరా, ఇద్దరు ఎలా ఉన్నారు. మనం వెళ్ళామనుకో ఎక్కి తొక్కేయగలరు ఒక్కొక్కరిని. రంగులు వద్దంటే చెప్పు, సరదాగా సినిమాకి వెళ్దాం. ఏటంటావు? ఏయ్, ఎవరు నువ్వు? ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారా? ఊరికే మాట్లాడుతున్నాం సార్. నువ్వు ఊరికే మాట్లాడుతున్నావా లేక ఊర కుక్కలా మాట్లాడుతున్నావా నాకు తెలుసు. ఆనందంగా రంగులు చల్లుకోక ఆడపిల్ల కళ్ళలో కన్నీళ్ళు చల్లుతారా? మూర్తి, ఈయన బండెక్కిచ్చు. ఈ రంగులు మా నాన్న చూస్తే ఖచ్చితంగా నాకు తన్నులే. మా అమ్మ ఏదో బట్టలు నానబెట్టినట్టుంది, వెళ్ళి దాంట్లో కలిపేద్దాం. ఏమేవ్, నా చొక్కా ఇస్త్రీ చేసావా? బాగా మాసిపోయిందని నానబెట్టానండి. మీరు బయలుదేరేలోపు ఉతికేసి ఐరన్ చేయించేస్తానులేండి. త్వరగా కానివ్వు, మళ్ళీ లేట్ అవ్వకూడదు. దీనికి రంగు ఎలా అంటిందే? వేరే బట్టలతో కాకుండా సపరేట్గా నానబెట్టుండొచ్చుగా. నేను మీది మాత్రమే నానబెట్టానండి. అది హ్యాపీ హోలీ అండి. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.